తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల జాతకాలు చెప్తూ తక్కువ కాలంలోనే ఫేమస్ అయిన జ్యోతిష్కుడు వేణుస్వామి. సెలబ్రిటీలు అడగకున్నా వాళ్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. దీంతో చాలా మంది సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకులు కూడా వేణుస్వామి వద్దకి క్యూ కట్టారు. ఆయన చెప్పిన జాతకాల్లో చాలా వరకు నిజం కావడం ఇందుకు కారణం. ఆయన్ని ఫేమస్ చేసింది కూడా ఆయన జాతకాలే. ఇక ఆయన చాలా మంది సెలబ్రిటీలతో పూజలు చేయించి వారి జాతకాలను కూడా మార్చేశారు. జాతకాలతో ఫేమస్ అయిన వేణుస్వామిని వివాదాలు కూడా చుట్టుకున్నాయి. ఆయన కూడా చిక్కుకున్నారు. ఇలా కూడా ఆయన ఫేమస్ అయ్యారు. నాగ చైతన్య, శోభితా ధూళిపాల కూడా కలిసి ఉండలేరని సంచలన ప్రకటన చేశారు. దీనిపై నాగ చైతన్య ఫ్యాన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ కొనసాగుతోంది. గతంలో కొందరి జాతకం విషయంలో చేసిన వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు. ఇలా అనేక సమస్యలు వేణుస్వామిని చుట్టుకున్నాయి. ఆయన తర్వాత ఆయన భార్య రంగంలో దిగింది. క్షమాపణ కోరారు. ఇక వేణుస్వామి తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. జైలుకు వెళ్లిన వాళ్ళంతా సీఎం అయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఉదాహరించారు. ఈ కారణంగా తాను కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. 2028-29 పోటీకి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం చెప్పలేదు.